వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్కారం అండి నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ వాస్తు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా బయటికి తేవాలి అంటారు? అసలు గృహమే కదా స్వర్గసీమ. మనం ఏదైతే నివసిస్తున్నటువంటి ఇంట్లో 4 మూలలు ఉన్నాయి, అలాగే 4 దిక్కులు కూడా ఉన్నాయి. ఈ 8 అష్టమూలలను కూడా కలిపి మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుందండి. దీనికి ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంది అన్నది ఎలా తెలుస్తుందంటే, ముఖ్యంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం అన్నది నెంబర్ 1 పాయింట్. ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటారు, ఆ ఇచ్చిన వ్యక్తి పలానా రేపిస్తానంటాడు, మనం హోప్ పెట్టుకుంటాం. తీరా రేపు మార్నింగ్ వెళ్ళేసరికల్లా అది రేపు కాదండి రేపు సాయంత్రం అంటాడు, పొద్దున్న అంటాడు. ఇట్లా వాయిదాలు పడుతూ ఉండడం, రావాల్సినటువంటి సమయానికి అమౌంట్ అందకపోవడం, మనకు అందుతున్నటువంటి ఏదైతే ఇన్సెంటివ్స్ కావచ్చు, ఏదైనా ఆ ఇంటి యజమాని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ అమౌంట్ ఇన్ టైంలో అందకపోవడం, దీనికి సంబంధించి కొన్ని అప్పులు చేయడం, ఆ అప్పులు వాళ్ళు ఇన్ టైంలో పేమెంట్ చేయకపోవడం, లోన్ ఈఎంఐలు కట్టకపోవడం, ఇలాంటి ఇత్యాది విషయాలతో చాలా ఇబ్బందిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి లేదు, ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నది అన్న విషయానికి మనకు అర్థమవుతుంది. లక్ష్మీదేవి యొక్క సిస్టరే జ్యేష్ఠాదేవి. ఒక శాస్త్రంలో కూడా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక పురాణం ఉంటుంది, ఎక్కడెక్కడ లక్ష్మి ఉంటుంది, ఎక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది అన్న విషయాలు కూడా క్లియర్ రావడం జరిగింది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా సిస్టర్స్ అయినప్పుడు ఓ సందర్భంలో లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి మధ్య సంభాషణ జరిగిందట. చెల్లి, నువ్వు అన్ని చోట్ల నువ్వు ఉంటావు కదా, లక్ష్మీకరం బంగారము, శుభ్రత, ఆరోగ్యం, ఆనందం, అదేవిధంగా డబ్బులు, వస్త్రాలు, వీటన్నిటిలో నువ్వు ఉంటావు కదా, నాకెక్కడ స్థలం లేదు అంటే అప్పుడు లక్ష్మీదేవి అక్కకు ఒక మాట ఇస్తుంది, నేను ఎక్కడెక్కడైతే ఉండనో ఆ ప్రదేశాల్లో నువ్వు ఉండు అని ఒక మాట ఇస్తుంది. అయితే లిస్టు కూడా ఇస్తుంది, నేను ఏ ప్రదేశాల్లో ఉండను అన్నటువంటి ఒక మాట చెప్పడం జరుగుతుంది. అది ఇంటి వాస్తుకు మనం అన్వయించుకోగలిగితే ఆ రోజు ఆ మహాతల్లి లక్ష్మీమాత చెప్పినటువంటి విషయాలని ఎక్కడెక్కడైతే తను ఉండను అన్నటువంటి చెప్పిన విషయాలే వాస్తు నియమాల కిందకు వచ్చేసరికి అది మనకి జ్యేష్ఠాదేవి యొక్క ఆవాసంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఇంటి విషయానికి వచ్చినట్లయితే ఏ ఇంట్లో అయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పబోయినటువంటి ఈ రూల్స్ పాటించుకోగలిగితే డెఫినెట్గా ఇంట్లో ఒక సామరస్యమైన వాతావరణం, ఒక సుహృద్భావ వాతావరణం, ఒక ఆనందకరమైన జీవితం అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ ప్రదేశంలో పూర్తిగా డెవలప్ అవుతుంది. నాగరాజ్ గారు, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఒక 5 పాయింట్లు చెప్తాను. అందులో ప్రధానమైన పాయింట్ అంటే ఇంట్లో మనం ఎక్కడ ట్యాప్స్ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ట్యాప్స్, బాత్రూంలో ట్యాప్స్ కావచ్చు, మన కిచెన్ దగ్గర ఉన్న ట్యాప్స్లో కావచ్చు, లేకపోతే మన ఇంటి బయట ఏదైనా వాటర్ ఈశాన్య మూలలో మనం ఏదైనా ట్యాంక్స్ కోసం ఇంటి బయట ఇండిపెండెంట్ హౌసెస్ ఇంటి బయట మనం పెడతాం, ఆ ఈశాన్య మూలలో సంప పెడతాం. ఇక్కడ ఏదైనా లీక్స్ ఉన్నట్టయితే అంటే కంటిన్యూగా ధారగా పడినా లేదా కంటిన్యూగా డ్రాప్ పడుతున్నా ఎట్లాంటి సందర్భాల్లో అయినా వాటర్ లీకేజ్ ఉందా అన్న ఫస్ట్ గుర్తించండి. ఆ ఇంట్లో వాటర్ లీకేజ్ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వాటర్ లీకేజ్ని అరికట్టడం మంచిది. ఎక్కడైతే అన్నెసరీ వాటర్ కంటిన్యూగా వాటర్ స్రవిస్తుందో ఆ ఇంట్లో మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది, ఆ ఇంట్లో ధనం అన్నది అన్నెసరీ ఖర్చులు, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశంలో ఉన్నటువంటి మన ట్యాప్స్ దగ్గర ఉంటే వాటర్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే. నెంబర్ 2, ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో శుక్రవారం నాడు ఏదైతే పూజ చేస్తామో ముందు గురువారం నాడు ఇంట్లో పూర్తిగా పూజా సామాగ్రిని పూర్తిగా మనం నైర్మల్యం అంతా కూడా ఇంట్లో తీసేయాల్సి వస్తుంది. శుక్రవారం చాలామంది చేస్తారు, శుక్రవారం చేయకుండా గురువారం నాడే ఆ ఇంట్లో ఎక్కడెక్కడైతే 4 మూలలు ఉన్నటువంటి బూజు కానీ లేకపోతే ఏమైనా ఇంట్లో చదవస్తువులు కానీ అట్లాంటి మురికి పట్టినట్టుగా ఇంట్లో ఉంటే ప్రతి గురువారం నాడు వాటిని క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే శుక్రవారంలో ఇంటి ఆరాధన శుభోదయం సమయం కానీ సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తాం కాబట్టి ఇంట్లో ఎక్కడ కూడా బూజులు అవి లేకుండా చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. 3వది మరి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది అంటే ఇంట్లో ఏదైతే మనం ఆగ్నేయముల్లో వాడుతున్నటువంటి ఏదైతే కిచెన్ సామాను వాడతామో అంటే ముఖ్యంగా వంట సామాగ్రి వాడతాం. ఆగ్నేయములు అంటే అగ్ని సంబంధిత వస్తువులు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట ఆ వంట పాత్రలు అక్కడే వదిలేసి మళ్ళీ ఆ సింకులో పడేస్తారు, మార్నింగ్ లేచేసరికల్లా పని మనిషి ఎప్పుడు వస్తుంది అనుకుంటారు. ఇది చాలామంది ప్రధానంగా ప్రతి ఇంట్లో చేసే తప్పేంటంటే వంట పాత్రలపైన ఎప్పుడు కూడా సామాను వాడేసినటువంటి ఆహార పదార్థాల యొక్క వంట పాత్రలన్నీ కూడా ఆ యొక్క కిచెన్ పైన ఎప్పుడు కూడా ఉండకూడదు.
ముఖ్యంగా స్టవ్ పైన ఉండకూడదు. వాడేసినటువంటి పాత్రలు అంటే అవి రాత్రి పాచిపెట్టి మళ్ళీ పొద్దున్నకల్లా కాస్త దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట పాత్రలు అవన్నీ కూడా స్టవ్ మీద పెట్టవద్దు. ఎందుకంటే స్టవ్ అనేది మన ఆరోగ్యానికి హేతు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయండి నాగరాజు గారిని కూడా. సో వంట పాత్రలు అనేవి కిచెన్ పైన ఎప్పుడు కూడా పెట్టకూడదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఈశాన్యంలో ఏదైతే ఉంటుందో మురికిగా పట్టడం కానీ, మురికి వస్తువులు కానీ, ఇల్లంతా మాప్ పెడతాం. ఈ మాప్ పెట్టినటువంటి ఆ మాప్ స్టిక్ తీసుకుపోయి ఈశాన్యంలో పెడతాం. ఆ మాప్ స్టిక్ను కూడా క్లియర్గా చేసే అవకాశం ఉండదు. నైట్ వాడేస్తారు, జాగ్రత్తగా పెట్టి మళ్ళీ మార్నింగ్ అదే మాప్తో మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఇల్లంతా ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ మాపుని ఈశాన్య మూలలో పెట్టకుండా ఒక నైరుతి మూలలో కానీ వాయువు మూలలో పెట్టుకుంటే చాలా ఉపయోగం. తర్వాత ప్రతిసారి మాపు వాడేటప్పుడు ఆ మాపును పూర్తిగా ఒక మంచి నీళ్ళతో కడిగి వాష్ చేసుకోవడం చాలా మంచిది. ఇది చాలా చోట్ల చేయరు. అంటే ఇవన్నీ చాలా సిల్లీగా కనిపిస్తున్న పాయింట్స్ అన్నీ కూడా ఇది మన ఆరోగ్యానికి, ఆ ఇంట్లో లక్ష్మి ఆవాసంగా ఉండడానికి ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు. ప్రధానంగా దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ఉంటుందో, పూజా మందిరంలో నైర్మాల్యం చాలామంది ఏం చేస్తారంటే ఆ ఒత్తుల్ని ఎప్పుడు కూడా వాడకుండా అక్కడే పడేసి మార్నింగ్ బిజీ హడావుల్లో అలా 2 రోజులు 3 రోజులు 4 రోజుల పాటు అదే ఆ తైలం అంతా పక్కకు పోయి అది పూర్తిగా ఆ దీపపు చిమ్మెలన్నీ కూడా అక్కడే అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. ఆ ఎదురుగుండా దేవుడి ఫోటోలు అన్నింటినీ కూడా క్లీన్నెస్ లేకుండా ఉంటుంది. మీరు వీలైతే మీరే స్వతహాగా వెళ్ళండి. మీ ఇంట్లో పని మనుషులతో కాకుండా మీరే యొక్క దేవాలయ యొక్క పూజా మందిరం ఉన్నటువంటి ఆ దేవాలయ పాత్రలన్నింటినీ కూడా పూర్తిగా నైర్మాల్యాన్ని తొలగించుకోవడం వల్ల చాలా మంచిది. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ముఖ్యంగా ఈ దీపారాధన చేసే ప్రక్రియలో భాగంగా చాలామంది సింగిల్ ఒత్తి వాడతారు. సింగిల్ ఒత్తి కాకుండా జీవాత్మ పరమాత్మ సంకేతంగా దీపపు ప్రమిదిలో కూడా 2 ఒత్తులతో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించడం మంచిది. దీపాన్ని ఎటువైపు పెట్టాలి అంటే పెరుమాళ పటం వైపు, అంటే భగవంతుని యొక్క ఫోటో వైపు పెట్టాలా లేదా మన వైపు పెట్టాలా? ఖచ్చితంగా భగవంతుని ఫోటో వైపు పెట్టాలి. కానీ అక్కడ పెట్టే ప్రక్రియలో ఆ యొక్క ప్రాంతం కూడా ప్రదేశం చాలా స్వచ్ఛంగా నీట్గా ఎక్కడ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంతో ఉండడానికి ఇష్టపడ్డారు. కాబట్టి లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఆ ప్రదేశాన్ని పూజా మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ నైరుతి మూలలో. నైరుతి మూలలో చాలామంది ఏం చేస్తారంటే బరువు ఉండాలి కాబట్టి నైరుతి మూలలో ప్రతి వస్తువుని తీసుకెళ్ళి అస్తవ్యస్తంగా ఒక క్లీన్నెస్ లేకుండా పెడతారు. ముఖ్యంగా మనం అపార్ట్మెంట్లో చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి మన బట్టలు ఇవన్నీ క్లోత్స్ అన్నీ కూడా మన నైరుతి మూలలో పెట్టుకుంటాం. మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి నైరుతి మూలలో పెడతాం. అక్కడ కూడా మన బట్టల షెల్ఫ్లో కూడా ఏదైతే వాడేసినటువంటి మనం విడిచినటువంటి బట్టలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక లాండ్రీ బ్యాగ్ పెట్టుకుని లాండ్రీ బ్యాగులు విడిచిన వస్తువులు అక్కడ పెట్టుకొని మిగిలిన షెల్ఫ్లో మన బట్టలు కూడా ఒక ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవడం. అదేవిధంగా నాఫ్థలిన్ బాల్స్ దొరుకుతాయి. ఈ బాల్స్ని కూడా పూర్తిగా అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంట్లో ఒక మంచి వాతావరణం కలిగేటట్టుగా చూసుకోవాలి. ప్రధానంగా ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం మర్చిపోకుండా చేసినట్టే హారత కర్పూరాన్ని ఎలా అయితే ఇంట్లో ఇస్తామో అదేవిధంగా పచ్చకర్పూరం దొరుకుతుంది మనకి పూజా సామాగ్రి షాపులో ఉంటుంది. ఈ పచ్చకర్పూరాన్ని పూర్తిగా హారత కర్పూరంగా వాడి ఇంటి మొత్తాన్ని కూడా చూపిస్తూ ఒక ధూపదీపం ఇవ్వడం అనేది ఇంటికి కూడా ఒక గృహ లక్ష్మి ఉంటుంది. ఇంట్లో కూడా ఒక వాస్తు పురుషుడు ఉంటారు. దానికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకోకుండా అపరిశుభ్రంగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇదన్నీ కాకుండా పూజా మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉండాల్సి వస్తుందో, ఇంటూ ఒకే రూఫ్ కింద రూమ్స్ అన్నీ ఉంటాయి, రూఫ్ ఒకటే. అదేవిధంగా ఎట్లయితే పూజా మందిరానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అట్ ద సేమ్ టైం టాయిలెట్ కూడా అంత పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా కంపేర్ చేయండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదో రకంగా డిసీజెస్ కానీ మెంటల్ డిప్రెషన్స్ నెగిటివ్ ఎనర్జీ బాగా ఫామ్ అవుతుంది. మీరు పూజా మందిరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలో దానికి ఈక్వల్గా ఇంచుమించుగా మీరు మీ యొక్క వాష్రూమ్స్ టాయిలెట్ రూమ్స్ వాష్ బేసిన్స్ సింక్స్ కూడా అంత క్లియర్గా పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎంత వీలైతే ఎన్ని రకాలుగా మనం క్లీన్నెస్ ఎంత క్లీన్గా ఉంటే అంత నెగిటివ్ ఎనర్జీని మన ఇంటి నుంచి తొలగించుకునే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఎవరైనా సరే వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, మీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? తప్పనిసరిగా నాగరాజు గారు, దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే మనం కొంతవరకు వాస్తు సూచనలు, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు దూరం అయ్యేటట్టుగా చిన్న చిన్న పరిహార క్రియలు, పెద్ద ఖర్చుతో కూడుకుని కాకుండా చిన్న చిన్న పరిహార క్రియలతోటి పెద్ద ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు. వేదిక వాస్తు ప్రకారం కనుక మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అనుకున్నటువంటి డౌట్ ఉండేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.